ఆలోచిస్తున్నావు? మేడం, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏమిటి? నో, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెల్. ఏమిటి? ఓన్లీ లవ్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఏమిటి తేడా? ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీ అక్కయ్యకి చూసే కదా పెళ్లి చేశారు, కానీ ఆవిడ ట్రబుల్స్ లో ఉందని నువ్వే కదా చెప్పావు. అవును. అందుకని మనం లవ్ చేసే పెళ్లి చేసుకుందాం. ఏమో. ఏమో ఏమిటి? మా అక్క పరిస్థితి చూసాక నాకు పెళ్లి మీద విరక్తి కలిగింది. ఎందుకు? నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు డబ్బు ఆశించని వాడు, మంచివాడు అయి ఉండొచ్చుగా. నాక నమ్మకం లేదు. నన్ను పెళ్లి చేసుకునేవాడు బాగా డబ్బున్నవాడై ఉండాలి. అలాగైనా మా అక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అబ్బా, ఏమిటి? ఉక్కగా ఉంది. నాకు మాత్రం చలి వేస్తోంది. చలిగా ఉందా? నేను ఫ్యాన్ కిందే ఉన్నాను కదా. ఓహో, ఇదేమిటి మంచాలు కలిపేశావు? మీకేమైనా అభ్యంతరమా? అబ్బే, నాకేం అభ్యంతరం ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. కాకపోతే నిద్రలో మీద కాలేసే అలవాటు ఉంది. పర్వాలేదు రండి, మనం లేడీసేగా. గుడ్ నైట్. మేడం, మేడం, లోపల ఏం చేస్తున్నారు? మొహం కడుకున్నా. అబ్బా, మొహం కడుకోవడానికి బాత్రూమే, డ్రెస్ మార్చుకోవడానికి బాత్రూమే. మీరు త్వరగా బయటకు వస్తే ఇంపార్టెంట్ న్యూస్ చెప్తాను. ఏమిటి? మొత్తానికి భలే దెబ్బ తీశారు. ప్రిన్సిపల్ గారు కొళ్ళు మండి వీపీని అకౌంట్ అని డిస్మిస్ చేశారు. అవునా? అవును. కంగ్రాట్స్. దేనికి? ఇక్కడ నుంచి మీరే వీపీ. వీపీ అంటే వైస్ ప్రిన్సిపాల్. ఇదేంటి రక్తం? రక్తం? అదే ఏమిటి? ఉడుకు రక్తం. ఉడుకు రక్తం, ఉడక రక్తం. అసలు ఏమైంది? ముఖం కడుక్కుంటుంటే కట్ అయింది. మొహం కడుక్కుంటే ఎలా కట్ అవుతుంది? ప్లాస్టిక్ మగ్గు తగిలి. ప్లాస్టిక్ మగ్గు తగిలితే ఇలా కట్ అవుతుందా? అక్కడ మొటి ఉందిలే. నిన్న లేదే. అబ్బా, రాత్రి ఒక తియ్యటి కలొచ్చింది. తెల్లారేసరికల్లా మొటివయ్యింది. వయసులో ఉన్నాం కదా. సరే ఉండండి, ఆయింట్మెంట్ తెస్తాను. ఇప్పుడు ఎలా ఉంది? హాయిగా ఉంది. ఇలా నువ్వు రాస్తూ ఉంటే రోజు తెగ్గోసుకోవాలంది. మీరెప్పుడు సిల్లిగా మాట్లాడతారు. అవును, వీపీని ఎదిరించే ధైర్యం మీకెక్కడి నుంచి వచ్చింది? నీ చేతిలోంచే. సౌందర్య, ఐ టెల్ యూ, నిజంగా నీది లవ్ మ్యారేజే. అవునే. ఎలా చెప్తున్నారు? మన్మథ రేఖ డీప్ గా పోతుంది. మీకు చేతి రేఖలు చుట్టం వచ్చా? కాలు రేఖలు చుట్టం కూడా వచ్చు. ఇప్పుడు వద్దులే. ఈ పాటికే నువ్వు నీ లవర్ ని కలిసి ఉండాలి. లేదే. బహుశా అతనే నీ లవర్ అని నీకు తెలిసి ఉండకపోవచ్చు. ఎనీవే, నువ్వు డెఫినెట్ గా అతను కలుస్తావు. మన్మథ రేఖ నీ అరచెయ్యి దాటి మోచెయ్యి దాకా పోతుంది. చూస్తుంటే నీకు కళ్యాణ గడియలు